అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కరోనా మహమ్మారి సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని తొలగించింది. ఇక అప్పటి నుంచి తిరిగి పునరుద్ధరించలేదు. సీనియర్ సిటిజన్లను చాలా కాలంగా రైల్వే టికెట్లలో రాయితీ కొనసాగించాలని కోరుతున్న ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు త్వరలోనే ఈ విషయంలో కీలక ప్రకటన రావచ్చని తెలుస్తుంది. రైల్వేలో మహిళా సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ, పురుష ట్రాన్స్జెండర్ల సీనియర్లకు 40% టికెట్లలో రాయితీ లభించేది. కానీ 2020 మార్చి నెలలో కరోనా కారణంతో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని తొలగించింది. దాంతో అప్పటి నుంచి సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఒకే టికెట్ కొనసాగుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం పురుషుల్లో 60 ఏళ్లు, మహిళల్లో 58 ఏళ్లు దాటితే సీనియర్ సిటిజన్లుగా పరిగణించేవారు. దాదాపు అన్ని రైల్వేల్లో సీనియర్ సిటిజన్లకు 40 నుండి 50% డిస్కౌంట్ లభించేది. అయితే కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించాక రైల్వేకు అదనపు ఆదాయం లభిస్తూ వచ్చింది. దాంతో కరోనా మహమ్మారి ముగిసిన రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. రాయితీని తొలగించిన తర్వాత భారతీయ రైల్వే 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుంచి 5,062 కోట్ల ఆదాయం పొందింది. ఇందులో రాయితీ లేకపోవడం వల్ల అదనంగా కలిగిన ఆదాయం 2,242 కోట్లు. వీరిలో 4.6 కోట్ల మంది పురుషులు కాక 3.3 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇక అప్పటి నుంచి రైల్వే టికెట్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలనే డిమాండ్ క్రమంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2022లో పార్లమెంట్లో స్పష్టం చేశారు. కానీ రాయితీని పునరుద్ధరిస్తే రైల్వేలో అదనపు భారం పడనుంది. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణికుడికి 53% రాయితీని ఇస్తుందని 2019-2020 సమయంలో 59,837 కోట్ల సబ్సిడీ ప్యాసింజర్ల టికెట్లపై ఇచ్చామని కూడా రైల్వే మంత్రి తెలిపారు. ఇప్పుడు త్వరలోనే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాయితీ టికెట్లపై ప్రకటన చేయవచ్చని సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.